కస్టమరు సరైన కొలత బ్లౌజ్ ఇవ్వకపోతే ఎంత బాగా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి. ఇక్కడ నాకు అదే ప్రాబ్లమ్ వచ్చిందనమాట. బ్లౌజ్ అనేది చాలా టైట్‌గా ఉన్న ఎప్పుడో వేసుకున్న బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ యాజ్ టీజ్‌గా కుడితే పట్టలేదండి అస్సల. ఒక హుక్ కూడా కింద హుక్ పడలేదు. పైనంతా టైట్ వచ్చేసింది. ఇంత టైట్ అయిపోయిందేంటి, నేను కరెక్ట్‌గానే కుట్టాను కదా అని చెప్పేసి ఈ ఆది బ్లౌజ్‌ని వేసుకోమంటే ఈ బ్లౌజ్ కూడా అలాగే ఉందనమాట. కిందున్న హుక్స్ పట్టలేదు. చెస్ట్ దగ్గర టైట్‌గా పట్టేసి ఆ హుక్స్‌లు, కాజాల మధ్యలో గ్యాప్ అనేది చాలా వచ్చేసిందనమాట. అంటే టైట్‌గా అయిపోతే ఇలా సాగిపోతుంది కదా! సో, అది ఎప్పుడైనా సరే కస్టమర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు మాత్రం ఎక్కడో ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజ్ అయితే ఇస్తారు. సో, ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్ చేసి కింద ఖర్చుల కోసం, పైన ఖర్చుల కోసం మార్కింగ్ వేశాను. నార్మల్ హ్యాండ్సే, పఫ్ హ్యాండ్స్ కాదు. నార్మల్‌గానే హ్యాండ్స్. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో చూడండి. నెక్స్ట్ కుట్టే బ్లౌజ్ ఇంకా ఉన్నాయి. ఒక కుట్టు విప్పేసి కుట్టాలన్నమాట. సో, ఇది వచ్చేసి నాకు దగ్గర 7 మీద 9 గీతలు, అంటే 8వ నెంబర్కి దగ్గరగానే ఉంది. ఒక 3 ఇంచులు 3 మీద ఒక 2 గీతలు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి. అంటే 6.9 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక 2 ఇంచులు సైడ్కి నాకు అతుకులు పడుతుంది. 6.9 అని చెప్పాను కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి. వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒక 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. పాతకు 2 ఇంచులు 1.5 ఇంచులు తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే 7కి ఎండింగ్లో ఉంది, 8కి స్టార్టింగ్లో ఉంది. 1.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచు, కరువు తిరిగించి ఒక 1/2 ఇంచు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని ఈ మూడింటిని కలుపుకుంటూ మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఓకేనా? అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. లోతు ఖచ్చితంగా కట్ చేయాలి, లేదంటే బ్లౌజ్ దగ్గర ముడతలు వస్తాయన్నమాట. సో, ఇది కూడా అయిపోయింది. సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా, సో మీరు పక్కనే ఉన్న క్లాత్నైనా కట్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలాగా పక్కనున్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. దీనికోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా కింద ఖర్చుల కోసము ఒక 1/2 ఇంచు. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ దగ్గర హుక్స్ పెట్టేసి చూసుకుంటే నాకు, అంటే ఫోల్డింగ్ దగ్గర చూసుకుంటే, అంటే ఫ్రంట్ పార్ట్లు హుక్స్ పెట్టేసుకుని మీరు చెస్ట్ అనేది హుక్స్ పట్టి వరకు చూసుకుంటే చంక దగ్గర నుంచి నాకైతే 9 ఇంచుల దాకా వచ్చిందండి. ఒక 2 గీతలు తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఇంకోండి ఇలా హుక్స్ పెట్టేసుకుని చేసుకోవచ్చు, లేదంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపినా చెస్ట్ వచ్చేస్తుంది. కానీ మరి వీళ్ళకి బాడీ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటే ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది. సో, కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చూపించినట్టు ఇలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు అంతే. ఇలా చూసుకున్నారంటే చాలు. నాకు వచ్చేసి 8.9, అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపిన అంతే వచ్చింది, వీళ్ళకి అంతే వచ్చింది. కాబట్టి బాడీ సేమ్, కానీ వీళ్ళకి ఈ బ్లౌజ్ బాగా టైట్లో ఉందన్నమాట. సో, ముందు మనకు చెప్పలేదు కాబట్టి నేను 8.9కే మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నానండి. తర్వాత కింద ఖర్చులు వదిలేసి పైన కూడా ఖర్చులు మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి బ్లౌజ్ హైట్ కదా, తెలియాలి కదా, అందుకుని పైన కూడా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డరు 36 సైజు కాబట్టి మనం 5.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. అంటే నెక్ వచ్చేసి డీప్ నెక్ కదా, అందుకుని నెక్ విడత వచ్చేసి 2.5, మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ అనమాట. అక్కడ పైకి వెళ్ళిపోయిన వీడియో షూట్ అవ్వలేదు, నేను చెప్పినట్టు చేయండి. 5.5 నెక్ కోసం 2.5 అంతే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు పైన 2.5 కింద 3 ఇంచులు తీసుకోండి. ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత కర్వ్ లైన్ తోటి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చంక డౌన్ 6 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తున్నాను. అది మనకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఈ 6 ఇంచులు అనేది మ్యాచ్ అవుతుందా అంటే చూద్దాం. ఒక గీత తక్కువ 9 ఇంచులు వచ్చింది కదా, చూడాలి. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి.
నడుము లూజు కూడా మనం డాట్తో కలిపి ఎంత వచ్చింది ఈ కర్వ్ లైన్ కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ అనేది ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది. నాకు కొంచెం లూజ్ అయిపోయింది, పైకి మార్కింగ్ వేసుకున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గరికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి కొలుచుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు నడుము లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇక చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసాను. ఫస్ట్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి, క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1.5 ఇంచు తీసేసుకోండి. అంటే 1 ఇంచ్ సరిపోతుందిలేండి, ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ ఫోల్డింగ్ వైపుకి స్ట్రైట్గా లైన్ వేసేయండి. వేసిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఆ నెక్ లైన్ పక్క నుంచి వెళ్ళాలి. ఇలాగా నెక్ డీప్ ఎక్కడికి టచ్ అయిందో దానికన్నా ఒక 2 గీతలు పైకే పెట్టుకోండి, కిందకి మాత్రం పెట్టుకోకండి. అంతే, ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా తిప్పేసుకుంటే మనకి కర్వ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఎల్ స్కేల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి 12 ఇంచుల దాకా వచ్చిందండి. అదే మార్కింగ్ ఇక్కడ వేయండి. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది ఒక 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. నెక్ డీప్ ఉంది కదా, అక్కడి నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఒక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు ఇలాగా. అంతే, ఈ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ షేప్ బెల్ట్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ అయితే మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. ఇదంతా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతేనండి, ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. ఇలా ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇలాగా ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసాను. నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంటుందండి, అది నీట్గా కట్ చేసేయండి. ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి. పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకోండి.
ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. ఇలాగా పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు సరిపోతుంది. ఇంక అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. 10.5 ఇంచులు, సైడ్కి 2.5. సైడ్కి 2.5, షేప్ దగ్గర 2.5, ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి మనకి 3 ఇంచుల దాకా వచ్చింది. 3 ఇంచుల దాకా వచ్చింది అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ ఎలా కట్ చేస్తామంటే ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకోండి. ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అంతేనండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కుట్టే ముందు, కట్ చేసే ముందు కస్టమర్ని అడగండి అసలు మీరు ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా ఉందా లేదా అని.